దేవుడి సృష్టి. రాము బద్ధకస్తుడైన యువకుడు. ఏ పని చేయడానికి ఇష్టపడేవాడు కాదు. ఒకరోజు ఎప్పట్లాగే ఊరికి దగ్గరలో గల పొలం వద్ద చెట్టు కింద నిద్రించసాగాడు. తల ఎత్తి చెట్టుపైకి చూశాడు. మధురమైన నేరేడు పళ్ళు గుత్తులు గుత్తులుగా చెట్ల కొమ్మలకు వేలాడుతున్నాయి. పక్కన గల పొలం వైపు చూశాడు. పాకుతూ పెరిగే చెట్ల తీగలకు పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాసి ఉండడాన్ని గమనించాడు. అది చూసి గట్టిగా నవ్వడం ప్రారంభించాడు. ఎంత విచిత్రమైనది దేవుని సృష్టి! ఇంత పెద్ద విశాలమైన చెట్లకు చిన్న చిన్న నేరేడు పండ్లను, పాకుతూ పెరిగే ఈ సన్నని తీగలకు పెద్ద పెద్ద గుమ్మడికాయలను ప్రసాదించాడు. ఏమిటో ఈ దేవుడి సృష్టి అనుకుంటుండగా కొద్ది నిమిషాల తర్వాత రాము అలాగే నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో ఒక నేరేడు పండు రాము నెత్తుపై పడింది. టక్కున మేల్కొని చూశాడు. అప్పుడు, రక్షించావు భగవంతుడా, గుమ్మడికాయలు ఈ చెట్లకు కాయలేదు, మరి ఒకవేళ నేరేడు పండుకు బదులుగా గుమ్మడికాయ నా తలపై పడి ఉంటే అంటూ దేవుడి సృష్టిని అర్థం చేసుకున్నాడు. నీతి: దేవుడి సృష్టికి వంక పెట్టడం అవివేకం. దుప్పి అవివేకం. ఓ దుప్పికి బాగా దాహం వేసి అది నీటిని తాగడానికి ఓ కాలువ వద్దకు వచ్చింది. అది తాగడానికి నీటిలో తల వంచగా తన ప్రతిబింబం కనిపించింది. తన సుందరమైన కొమ్ముల్ని చూసుకొని ఇలా అనుకుంది, ఆహా, ఎంత అందమైన కొమ్ములు నావి! మెలికలు తిరిగి మెరిసే నా కొమ్ములు ఇంకెవరికీ లేవు. అందుకే మా గుంపులో నేను అందంగా కనిపిస్తాను అని తన కాళ్ళ వైపు చూసింది. శుభ్రత లేని ఆ కాళ్ళు నల్లగా దుమ్ముతో నిండిపోయి ఉన్నాయి. అప్పుడు అనుకుంది, అయినా ఏం పర్వాలేదు, నాకు అందమైన కొమ్ములున్నాయి కదా అంటూ నీటిలోని తన కొమ్ములకేసి పదే పదే చూసుకుంటుండగా ఒక వేటగాడు దుప్పిని తమ వేటకు లక్ష్యంగా చేసుకొని అటువైపుకు వచ్చాడు. వేట కుక్కల అరుపులను విన్న దుప్పి వేటగాళ్ళను చూసి అక్కడి నుండి వేగంగా పారిపోయింది. అది ఎంత వేగంగా పరిగెత్తగలదో రెట్టింపు వేగంతో పరిగెత్తసాగింది. అలా వేటగాళ్ళ బారి నుండి చాలా దూరం ముందుకు వెళ్ళిపోయింది. కానీ వేట కుక్కలు తొందరగానే దుప్పి వాసనను పసిగట్టాయి. దుప్పి ప్రాణాలను కాపాడుకోవడానికి భయంతో పరిగెడుతుండగా తన పొడవాటి కొమ్ములు చెట్లలో ఇరుక్కుపోయాయి. పరిగెత్తలేకపోయింది. దాంతో వేటగాడు బాణంతో దుప్పిని చంపివేశాడు. శుభ్రత లేని కాళ్ళు తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. కానీ సుందరమైనవిగా భావించిన కొమ్ములు తన చావుకు కారణమయ్యాయి. ఇందులో నీతి: అందంగా ఉన్న కొమ్ముల కన్నా ఉపయోగకరమైన పాదాలే మిన్న. కాకి దాహం. అది వేసవికాలం. దాంతో ఒక కాకి నీటికే అటు ఇటు ఎగరసాగింది. అడవిలో అణువణువు వెతికిన చుక్క నీరు దొరకలేదు. వేసవికాలం వల్ల వాగులు, చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. ఇక లాభం లేదని ఎగురుతూ ఓ గ్రామం వైపుగా కాకి బయలుదేరింది. ఒక పాత ఇల్లు కనబడింది. ఆ ఇంటి ఆవరణలో మట్టి కొండ కనబడింది. ఆ కుండ మీద వాలిన కాకి కుండలో నీటిని చూసింది. కానీ అందులో నీళ్లు సగానికి మాత్రమే ఉండి కాకి నోటికి అందేలా లేవు. కాకి నిరుత్సాహపడింది. ఏ విధంగా నీటిని తాగలను అనుకుంది. కాకి ఇలా ఆలోచిస్తుండగా పక్కన కంకర రాళ్ళను చూసింది. వెంటనే దానికో ఉపాయం తట్టింది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే తన ముక్కుతో ఒక్కొక్క రాయిని మట్టి కుండలోకి జాగ్రత్తగా వేయడం ప్రారంభించింది. అలా రాళ్లను వేయగా వేయగా నీరు కుండ పైభాగానికి చేరుకుంది. కాకి తృప్తిగా నీరు తాగి దాహం తీర్చుకొని రివ్వున ఎగిరిపోయింది. ఇందులో నీతి: సంకల్ప బలంతో ఎంతటి కార్యాన్నైనా సులువుగా సాధించవచ్చు. పంటలు బాగా పండి రెండింతల దిగుబడి వచ్చింది. దాంతో మహారాజు గారు సభ్యులకు మరియు ప్రజలకు మంచి మంచి బహుమతులు ఇవ్వాలని నిశ్చయించారు. జయము జయము రాజకృష్ణదేవరాయ, వెయ్యేళ్ళు వర్ధిల్లు శ్రీకృష్ణదేవరాయ. జయము జయము.